హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ మ్యాంగో షర్బత్. ఈ మ్యాంగో షర్బత్కి ఏమేం కావాలో చూసేద్దామా మరి. మీడియం సైజ్ మామిడికాయలు 2, చక్కెర 1/2 కిలో, నిమ్మప్పు 1/2 టీ స్పూన్, సాల్ట్ 1/2 టీ స్పూన్. ఈ మామిడికాయలు ఎక్కువ పులుపు కాకుండా సమానమైన పులుపున్న కాయలు తీసుకోవాలి. ఈ మ్యాంగో షర్బత్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. ఇప్పుడు కుక్కర్లో మామిడికాయలు వేసి 1/2 లీటర్ వాటర్ వేసుకుని 4 విజిల్లు వేయించుకోవాలి. కుక్కర్ స్టీమ్ వదిలేసాక ఈ మామిడికాయల్ని ఒక ప్లేట్లో తీసుకుని చల్లారబెట్టుకోవాలి. ఈ మిగిలిన వాటర్ను గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు చల్లారిన తర్వాత పీల్ తీసేసి ఈ గుజ్జు అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయ గుజ్జుని మిక్సర్లో వేసుకుని 1/2 కప్పు వాటర్ వేసి స్మూత్ పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని గిన్నెలో 1/2 కిలో చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ఉడికించాక మిగిలిన వాటర్ వేసుకుని కొద్దిగా జిగిరిపాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. ఈ షర్బత్కి తీగపాకం అవసరం లేదు. ఇలా కొద్దిగా జిగురుపాకం వచ్చాక ఇప్పుడు మిక్సీ పట్టి ఉంచుకున్న మామిడికాయ పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత 1/2 టీ స్పూన్ నిమ్మప్పు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ మరిగించుకోవాలి. పచ్చి మామిడికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వలన కళ్ళకు, స్కిన్కు, హెయిర్కి కూడా చాలా మంచిది. ఈ మామిడికాయ జ్యూస్ తాగటం వలన మన శరీరాన్ని వడదెబ్బ నుంచి కూడా కాపాడుతుంది. 5 నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ జ్యూస్ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్ బాటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల వరకు నిల్వ ఉంటుంది. సర్వ్ చేసుకునేటప్పుడు 1/2 గ్లాస్ జ్యూస్కి 1/2 గ్లాస్ కూలింగ్ వాటర్ కానీ సోడా కానీ కలిపి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన శరీరాన్ని వడదెబ్బ నుంచి కాపాడే సమ్మర్ స్పెషల్ మ్యాంగో షర్బత్ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.